జిల్లాలో మామిడి రైతులకు మోసం జరుగుతోందని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని సిద్ధార్థ అగ్రో మామిడి గుజ్జు పరిశ్రమ మేనేజింగ్ డైరెక్టర్ రఘునాథ నాయుడు స్పష్టం చేశారు. ఈసారి మామిడి పంట విపరీతంగా దిగుబడితో వచ్చినందున ధరలు పడిపోయాయని చెప్పారు. ఈ ఆరోపణలపై స్పందించిన గుజ్జు పరిశ్రమ మేనేజింగ్ డైరెక్టర్ రఘునాథ నాయుడు అవన్నీ నిరాధారమని ఖండించారు. తమ దగ్గర ఎటువంటి సిండికేట్ చర్యలు లేవంటున్న గుజ్జు పరిశ్రమ మేనేజింగ్ డైరెక్టర్ రఘునాథ నాయుడుతో మా బ్యూరో చీఫ్ గోపినాథ్ ఫేస్ టు ఫేస్. ఈ సంవత్సరానికి సంబంధించి రైతులు ఇప్పటికే కూడా అంటే తోతాపూరికి సంబంధించి పెద్ద ఎత్తున రైతులు అంటే ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కంపెనీలు కూడా అంటే రైతులను ఆదుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే ప్రభుత్వం కూడా ₹4 సబ్సిడీని ఇచ్చిన నేపథ్యంలో కంపెనీలు కూడా ఇప్పటికే ₹8 ఇవ్వడానికి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అయితే చిత్తూరు జిల్లాలో చిత్తూరు కలెక్టర్ కావచ్చు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున స్పెషల్ డ్రైవ్లు నిర్వహించి కంపెనీ యజమానులతో మాట్లాడి ఎన్నో రకాల ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అయితే మనం ప్రస్తుతానికి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ఎందుకంటే రైతులకు సంబంధించి చాలా రకాల చర్యలు తీసుకుంటున్నారు. కంపెనీల సైడ్ నుంచి కూడా మనం ఇక్కడ చేస్తున్న ఎన్ని సంవత్సరాల ముందు ఈ కంపెనీ ఏర్పాటు చేయడం జరిగింది, ఎట్లా మనం సర్వీస్ చేస్తున్నాం? మేము గత 8 సంవత్సరాలుగా ఈ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో ఉన్నాము, ఫార్మర్ సర్వీస్ చేస్తున్నాము. సంవత్సరం మేము 30,000 టన్స్ వరకు తోతాపూరి కొంటున్నాము. ఈ ఇయర్ ప్రైస్ డిఫరెన్స్ వల్ల అంటే కర్ణాటక, తమిళనాడు అండ్ ఆంధ్ర ప్రైస్ డిఫరెన్స్ ఉండడం వలన ఎక్కువ చేయలేకపోతున్నాం. సో 30,000 అనేది 20,000 వరకు తగ్గిపోయింది. అంటే మనము ప్రతి సంవత్సరము అంటే ఒక రోజుకి ఎన్ని టన్నుల వరకు మనము మన కంపెనీ కెపాసిటీ ఉంటుంది? ఎంతమంది ఏ ప్రాంతాల నుంచి రైతులు ఇక్కడికి వస్తారు? ఇక్కడ మాకు 5 మండలాల నుంచి వస్తారండి. కోతలపట్టు కాన్స్టిట్యున్సీలోని 5 మండల్స్ ఎంచుకుంటున్నాము. రోజు 650 నుంచి 750 టన్నుల వరకు కొంటాం ఎవ్రీడే. ఒక 45-50 రోజుల వరకు కొనుగోలు చేస్తాం. మనం ఈ మామిడికి సంబంధించి ఈసారి మాత్రం ప్రభుత్వం ₹4 ఇస్తుంది, కంపెనీలు మాత్రం ₹8 ఇవ్వాల్సిందే అని అంటున్నారు. ఏంటి మరి ఇంత పెద్ద ఎత్తున మామిడి దిగుబడి వచ్చేస్తుంది, రైతులేమో కంపెనీల చుట్టూ వచ్చి పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు, ఏం చేయబోతున్నారు సార్? మీ సమస్యలేమో మాకు తెలిసిన సమాచారం ప్రకారం ఎన్నో సమస్యలు ఉన్నాయి, మీరు చెప్పుకోలేని పరిస్థితులు, రైతుల్ని ఆదుకోవాలని ప్రభుత్వం చెప్తుంది. మీరు కూడా ఒక రైతు బిడ్డే, ఏం చెప్తారు? మా టార్గెట్ అంతా మ్యాక్సిమం ఈ ఫ్రూట్ సేవ్ చేయాలండి. ప్రైస్ కన్నా ముఖ్యంగా ఎంత తొందరగా ఈ ఫ్రూట్ మొత్తం కన్జ్యూమ్ చేయాలని చూస్తున్నాం. సో మ్యాక్సిమం కెపాసిటీలో రన్ చేస్తున్నాం. రోజు 650-700 టన్నులు తీసుకుంటే రైతు యొక్క నష్టాన్ని నివారించగలం. డిలే అయ్యే కొద్దికి ఫార్మర్ చాలా పోగొట్టుకుంటున్నాడు ఫామ్లో. అది మన ఇంపార్టెంట్ అండి. ₹2 అనేది ఇంపార్టెంట్ కాదు, క్రాప్ ఎంత సేవ్ చేయగలం అనేది ఇంపార్టెంట్. సో కెపాసిటీ ఉండడం వల్ల మ్యాక్సిమం కన్జ్యూమ్ చేస్తున్నాం. ఆ విధంగా మేము ఫార్మర్కి సర్వ్ చేస్తాం. మీ అనాలిసిస్ ప్రకారం ఈ సంవత్సరం ఇంత పెద్ద ఎత్తున క్రాప్ రావడానికి గల కారణాలు ఏంటంటే అనుకుంటున్నాను? 2-3 కారణాలండి. ఒకటి బిజినెస్సే బాగలేదు, 2-3 ఏళ్ళుగా అందరు నష్టపోయారు. సో అందువల్ల అంత ఉత్సాహంగా ఎవరు చేయట్లేదు. అంటే ఎక్స్పోర్ట్ ఎక్కువ వెళ్తుంది కదా ఇది. ఈ యుద్ధాల వల్ల ఎక్స్పోర్ట్ మార్కెట్ బాగా దెబ్బతినింది, డొమెస్టిక్ కూడా కన్జంప్షన్ బాగా పడిపోయింది. సో అదొక కారణం. ప్లస్ పంట విపరీతమైన దిగుబడి వచ్చింది. ఎకరా 4-5 టన్నులు అనేది 10-15 టన్నుల వరకు కూడా వచ్చిన రైతులు ఉన్నారు. కాబట్టి ఆ దిగుబడి ఎక్కువ వలన ప్రైజెస్ బాగా పడిపోయింది. సప్లై ఎక్కువ, డిమాండ్ తగ్గింది. దానివల్ల ప్రైస్ డ్రాప్ బాగా ఎక్కువ ఉంది. ఏం చెప్తారు? రైతులు అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. కంపెనీలన్నీ కూడా మీలాంటి వాళ్ళందరూ పెద్ద మనసుతో చాలామంది ఆసక్తిగా వాళ్ళ రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. మీరు కూడా రైతు బిడ్డే. మరి సిద్ధార్థ మ్యాంగో ఫుడ్స్ ఈ కంపెనీకి ఎండీగా మీరు ఏం చెప్తారు? చాలామంది బయట వెయిట్ చేస్తున్నారు. ఇంకా అంటే ఎందుకంటే మీరు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, చివరి మామిడి పండు వరకు కూడా కొనుగోలు చేయాలి అంటే వాళ్ళకి ఆదుకోవాలనే ప్రయత్నం అయితే చెప్తున్నారు. చివరిగా ఏం చెప్తారు? చివరి మ్యాంగో వరకు కొంటాం మేము, దానిలో ఇదేం లేదు, అనుమానం ఏం లేదు. కొద్దిగా ఓపికగా ఉండాలి. పంట నష్టం అయితే జరుగుతూ ఉంది, బట్ మేము మా కెపాసిటీ ఉన్నంత వరకే తీసుకోగలం, దానికి మించి తీసుకోలేము.
సిద్ధార్థ మ్యాంగో ఫ్రూట్కి సంబంధించిన ఎండి ఆయన ఖండిస్తున్నారు. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా ఇలాంటివి జరగవు. ఎందుకంటే రైతులు ఎక్కడైనా సరే మోసపోయేది కేవలం బయట ప్రాంతాల్లో అంతే తప్ప ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చిన రైతుల్ని పూర్తి స్థాయిలో కూడా మేము ఆదుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ రైతులు ఆదుకోవడానికే మేము ప్రయత్నాలు చేస్తాం. ఈసారి కూడా క్లిష్టమైన పరిస్థితుల్లో రకరకాల ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో రైతులందరూ కూడా ఆడుకుంటున్నాం. బయట ప్రాంతాల నుంచి అంటే ఈ చుట్టుపక్కల ఐరాల మండలం కావచ్చు, ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి దాదాపుగా 5-6 మండలాల నుంచి వచ్చేటటువంటి రైతులకు సంబంధించి ప్రతిరోజు కూడా 500 నుంచి 600 టన్నులు అంటే దాదాపుగా 150 ట్రాక్టర్ల వరకు కూడా పెద్ద ఎత్తున మామిడిని తోతాపురిని కొనుగోలు చేసుకుంటున్నాం. తమలాంటి ఇండస్ట్రీస్ పైన ఎవరైతే బురదలుతున్నారో వాళ్ళు అలాంటిది ఎవరు కూడా చేయొద్దంటూ కూడా ఆయన అంటే ఒక ఆగ్రహం ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో మొత్తం మీద ప్రభుత్వం చెప్తున్నటువంటి 4 రూపాయల సబ్సిడీ ప్రభుత్వం ఇస్తుంది. కంపెనీలు 8 రూపాయలు ఇవ్వాలని అనుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా అంటే ప్రస్తుతానికి ఫ్రూట్ని మేము తీసుకుంటాం. ఫ్రూట్ తీసుకున్న తర్వాత అంటే పల్పు ఇతర దేశాలకు పంపించే విధానం, దాని తర్వాత కొన్ని చర్యల ప్రకారం 8 రూపాయలు ఇవ్వాలా 6 రూపాయలు ఇవ్వాలా గిట్టుబాటు ధర అయితే ఖచ్చితంగా కల్పిస్తామంటూ కూడా ఆయన సిద్ధార్థ మ్యాంగో ఫ్రూట్ సంబంధించినటువంటి ఎండి చెప్తున్నారు.